నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఎవరున్నారు? స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ఆ వ్యాఖ్యలు చేయించారనేటువంటి ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? అధిష్టానం ఇంకా ఎందుకని కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించలేదు? ఇవన్నీ పెద్ద చర్చగా మారుతున్నాయి. మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు, నమస్కారం అండి. సో ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమా, పార్టీ పరంగా చూడాలా? స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్నే ఆవిడ మాట్లాడారు అనేటువంటిది వినిపిస్తోంది. ఏం చెప్తారు మీరు? ఆవేదనలో ఉన్నప్పుడు ఆవేశంగా మాట్లాడినటువంటి మాట లెక్క చూడాలనే తప్ప ఆమె వ్యక్తిత్వంలో వ్యక్తిగతంగా కూడా అట్లా మాట్లాడేటటువంటి దురుద్దేశంతో పోయినటువంటి అంశం కాదు. లేకపోతే ఇది పార్టీ ఇట్లాంటి స్టాండ్లు తీసుకున్నటువంటి చరిత్ర 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి లేదు. అండ్ ఇట్లాంటి రాజకీయాలు ఒకరు నేర్పించి మాట్లాడిపించేటటువంటి ఉద్దేశం కానీ లేకపోతే అట్లాంటి నైతికమైనటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైనా కూడా ఇట్లాంటి పనులైనా చేయలేదు. సో బీఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలు ఏడదాకపోతున్నాయి అని అంటే ఇదంతా మొదలైంది ఎడికించి అనేటటువంటి అంశం మనం మొదలు పెట్టుకోవాలి కదా. అసలు ఫస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక మంత్రి గారిని, తర్వాత ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారిని ఒక గలీజ్గా చూపించేటటువంటి, ఒక తప్పుడుగా చూపించేటటువంటి వ్యవహారానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కేటీఆర్ అండ్ బ్యాచ్ పూనుకుంది. సో ఈ పూనుకున్నటువంటి దానికి సంబంధించిన దాంట్లో మంత్రి గారు అంతకంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి మరి తన యొక్క ఆవేదన, భావోద్వేగాన్ని కూడా గురైండు. తను ఇట్లా ఉంటుందా, ఇంతకి దిగజారిపోతే ఎట్లా? ఎందుకనంటే కేటీఆర్ యొక్క నైజము ఇప్పుడే కాదు, ఆయన అధికారంలో ఉంటున్నప్పుడు కూడా మహిళలు చాలా చిన్నగా చూడడము, ఎట్లా అనంటే ఏంది అసలు వీళ్ళతోటి అన్నట్టు. అప్పుడు ప్రౌలిక అనేటటువంటి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే కూడా ఆ పిల్ల అసలు పరీక్షలకు అప్లై చేయలేదు, వేరే కారణాలతో చనిపోయిందని ప్రజల్లోకి ఒక తప్పుడు సమాచారం పోయేటట్టు క్యారెక్టర్ అసాసిన్ చేసేటటువంటి యొక్క మాటలు ఆయన మాట్లాడడం లైవ్లో కూర్చొని. దాని తర్వాత కూడా తెలంగాణ బిడ్డల కోసము ఉచిత రవాణా ఈ ప్రభుత్వం అందిస్తుంటే అవునా డిస్కో డ్యాన్సులు కూడా చేసుకోమని అవసరమైతే, మాకు ఆర్టీసీని ఇట్లా వాడుకుంటారని చెప్పి మాకు తెలియదు, డిస్కో డ్యాన్సులు చేయరు ఇంకేదైనా చేయరని చెప్పి అంటే హేళన చేస్తూ చాలా చిన్నగా చేస్తూ నీకు ఉంటున్నటువంటి అహంకారాన్ని, ఆ యొక్క మదాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఆ యొక్క వ్యవహారం మనకి ఎప్పుడు కూడా తగ్గుతలే. ఎందుకు మహిళల మీద ఆయనకు అంత చిన్న చూపు? మంత్రి గారి పైన ఇంకొక ఎంపీ గారికి సంబంధించిన పోస్టుని అసలు చాలా గలీజ్గా పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? నీ బాధ్యత. ఒకవేళ మంత్రి గారు మేము ప్రెస్ మీట్ పెట్టి భావోద్వేగానికి గురైపోయి మేము బహిరంగ క్షమాపణలు కోరాలని చెప్పి మేము అన్నాం, నువ్వు చేయలే అనుకుందాం. ఇమ్మీడియట్గా హరీష్ రావు స్పందించారు కదా, ఆ టైంలో ఆయన రెస్పాండ్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన కూడా తన కన్సోల్ని ప్రకటించారు. ఆయన నిజంగా నేను అదే అంటున్నా, ఏ పార్టీ వాడైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వ్యక్తిగతమైనటువంటి అంశాలకు వచ్చినప్పుడు వ్యక్తిగత వ్యవహారాలు అనేటటువంటి ఎవరు కూడా తీసుకోరు. హరీష్ రావు గారు చెప్పారు, అందరం కూడా స్వాగతిస్తాం అట్లాంటి తీరుని. కానీ అడ్రస్ చేసింది కేటీఆర్ గారిని. కేటీఆర్ గారు ఆ యొక్క అంశం మీద సపోజ్ నువ్వు చేయలేదే అని అనుకో, నేనెందుకు చెప్తా క్షమాపణ అనేటటువంటి పట్టు నీకు ఉన్నప్పటికీ కూడా కానీ ఖండించాల్సినటువంటి అట్లాంటి హ్యాండిల్ నుంచి రాలేదు కదా ఇలాంటివన్నీ. మీరెందుకు ఆయన చేయిస్తున్నారు అనే మాట అనుకో. ఒకసారి మీరు సోషల్ మీడియాలకు పోతే ఆ పెట్టినటువంటి హ్యాండిల్ అండ్ కామన్గా ఉంటున్నటువంటి వాళ్ళు మొత్తం కేటీఆర్ గారు లైన్ తీసుకొని రోజు ప్రచారం చేసేటటువంటి వాళ్ళే. ఎప్పుడైనా సోషల్ మీడియా ఎట్లుంటుంది అంటే కవిత గారు, నేనే పెట్టాలని కాదు, రోజు నా చుట్టే ఉండి రెగ్యులర్గా బై డిఫాల్ట్ రీట్వీట్లు కొట్టేటోళ్ళైనా, కమెంట్లు కొట్టేటోళ్ళైనా, కాంప్లిమెంట్స్ కొట్టేటోళ్ళైనా, ఇంకే అంశాలైనా మనకు తెలిసిపోతుంది అది. సో నీ చుట్టూ ఉంటున్నటువంటి నెట్వర్క్ ఇట్లాంటి దురాఘాతాలకి పాల్పడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు చేపేయలేదా అని అనుకుందాం జరిసేపు, నువ్వు క్షమాపణ కానీ నువ్వు ఖండించాల్సినటువంటి అవసరం నీ మీద ఉందా లేదా? నువ్వు ఖండించలే, ఈ రోజు కూడా ఖండించలే. ఇట్లాంటివి తెలంగాణ సర్వసభ్య సమాజానికి మంచిది కాదని చెప్పి నువ్వు ఖండించాలే. బట్ సేమ్ అదే భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి మంత్రి కొండా సురేఖ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఇంకొక మహిళని లాగుతూ తన విడాకులకు సంబంధించి మళ్ళీ కంటిన్యూస్గా అడగడం, అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారో తెలియదు, దానికోసమే ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, తను ఇప్పటికైనా క్లారిఫై ఎందుకు ఇంకొకరు విడాకులు తీసుకున్నారా? ఇక్కడ వచ్చింది అసలు సమస్య. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ రోజు ఉంటున్నటువంటి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటంటే, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, క్షమాపణలా లేకపోతే అక్కడ నుంచి ఏదైనా వివరణ వస్తుంది, హరీష్ రావు గారు ట్వీట్ వచ్చినట్టు. సో అట్లాంటిది వస్తుంది మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. కేటీఆర్ అండ్ టీం దగ్గరికి వచ్చి ఎట్లా అన్నట్టు రిమోట్స్ కనిపించలే, అరే తప్పు జరిగింది కదా అట్లాంటిది ఉండొద్దు అనేటట్టు కనిపించలే. మీకు ఒకటి చెప్పాలన్నా, సాయంత్రం ఇంకెక్కువ ట్రోల్ చేసారు, అదే రోజు ఈవినింగ్ నుంచి ఇంకెక్కువ ట్రోల్ చేసారు. ఆమె పాత వీడియోలు ఏవేవో తీసుకొచ్చి తర్వాత కొండా సురేఖ గారి కుటుంబ సభ్యులే కూడా పోస్టులు చేశారు.
ఎందుకంటే అవన్నీ కూడా మళ్ళీ అసలు ఇష్టము నోటికి ఎంత వస్తే అంత ఎట్లాంటి ఆలోచనలు ఎట్లాంటి వాటితోటైనా మనం కలిపేయచ్చు, ఎవరి క్యారెక్టర్ అసాసిన్ అయినా ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు అనేటటువంటి అంశం ఒకటైతే, ఆయన మీడియా అడిగితే అవన్నీ దొంగేడుపులు అని చెప్పన్నాడమ్మా. ఒక మహిళ బాధతోటి కడుపుల దుఃఖంతో మీడియా ముంగడికి వచ్చి మంత్రిస్థాయిలు ఉంటున్నామే, అధికారం మన చేతులు ఉంది, యాక్షన్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ సమాజం ఇట్లాంటిది మంచి లైన్ పోతలేదు అని చెప్పి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నప్పుడు అవన్నీ దొంగేడుపులు అని చెప్పి నువ్వు మాట్లాడితే, ఆ కోపంతో వాస్తవం తప్పిదం ఎక్కడ జరిగిందంటే, ఆ కోపంతో కేటీఆర్ని గతం నుంచి చేస్తున్నటువంటి అంశాలని తెలియజేసేటటువంటి దాంట్లో పరోక్షంగా కొంతమంది పేర్లు ప్రస్తావనలకు తీసుకొని వచ్చింది. అవి ఏమైపోయినాయి ఇప్పుడు ఈడ అంటే, నేను మిమ్మల్ని తిడుతున్నా అనుకోండి, నేను కవిత గారిని అనేటటువంటి నేపథ్యంలో నువ్వు పలానా అట్లా, నువ్వు పలానా ఇట్లా, నీ పలానా అనేటటువంటిది పెద్దన్న పాత్ర పోషించింది. ఇప్పుడు ఇది పక్కకి వెళ్ళిపోయింది. అవేంది సమంత గారి పేరు తీసుకోవడము, సినీ పరిశ్రమలో ఉంటున్నటువంటి నాగార్జున గారి కుటుంబం పేర్లు తీసుకోవడం అనేటటువంటిది పెద్ద దుమారం రేగింది. సమంత గారి నుంచి వివరణ రావడము, నన్ను దయచేసి రాజకీయాల కూపంలోకి నన్ను ఉంచొద్దు, ఈ ఉంటున్నటువంటి దాంట్లోనే ఆడవాళ్ళు చాలా కష్టపడి పైకి వస్తున్నటువంటిది ఉంది, ఆ వివరణ వచ్చింది. తర్వాత ఒక్కొక్కరుగా అందరు కూడా పెట్టడం జరిగింది. యాక్చువల్ టాపిక్ కొండా సురేఖ గారు ఉద్దేశంతో టార్గెట్ చేసి మాట్లాడింది కేటీఆర్ గారిని, కానీ వేరే వాళ్ళని రిఫరెన్స్లలో తీసుకొని పరోక్షంగా అనుకొని అది నీ గతంలో నువ్వు ఏమేమి చేసినావు అనేటటువంటి అంశం తీసుకున్నప్పుడు ఇది పెద్దగా అయిపోయింది, ఇదేమో పక్కకి వెళ్ళిపోయింది. అయినా కూడా అరే ఆమె మనసు నొప్పి అయినప్పటికీ కూడా ఒక విచక్షణ అనేది ఉంటుంది. ఇంకొకరిని ఎవరినైనా దూషించాలి, సేమ్ నేను ఐ హావ్ గాన్ త్రూ ద సేమ్ సిచ్యువేషన్, నేను అదే బాధలో ఉన్నాను, ఆ బాధ నుంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు దానికి అడిషనల్ గా ఇంకొక మహిళని కూడా ఇందులోకి లాగడం అనేది, వేరే వాళ్ళు లాగడం వేరు. ఒక బీయింగ్ ఏ ఉమెన్, బీయింగ్ ఏ మినిస్టర్, తను లాగడం అనేది దాన్ని మీరు సమర్థిస్తారా? ఎవ్వరం కూడా సమర్థిస్తామా అంటే అసలు సమర్థించము. అవును. ఇంకొకటి దాన్ని ఖండిస్తాము. అయితే ఇక్కడ సందర్భం కూడా జరిగినటువంటిది నేను ఎందుకు మీకు వివరించిన అంటే, మేము ప్యాచప్ స్టోరీలు ఏమి అల్లట్లే. ఇక్కడ ఆమె దురుద్దేశంతో ఆ నటి సమంత గారిని అనాలనో లేకపోతే ఈ కుటుంబాన్ని టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టిందనేటటువంటి అంశం ఇక్కడ లేదు. కేటీఆర్ని అనేటటువంటి దాంట్లో వీళ్ళ పేర్లు రావడం అవి కూడా తీసుకోవద్దు అంటున్నాం మేము. అవి కూడా తీసుకోవద్దు, అవి అట్లాంటివి మనం మాట్లాడొద్దు. దాన్ని పార్టీ ఖండించింది. తర్వాత ఆమె కూడా నైట్ 12 o'clock మళ్ళీ ట్వీట్ కూడా పెట్టింది, నేను వేరే ఉద్దేశంతో పెట్టలే, నేను యొక్క వ్యాఖ్యలు మొత్తం ఉపసంహరించుకుంటున్నా, సమంత గారి యొక్క కష్టాలతోటి పైకి వచ్చినటువంటి తీరు నాకు ఆదర్శం మాత్రమే కాదు, మీరంటే నాకు అభిమానం అని కూడా చెప్పడం జరిగింది. ఏ ఉద్దేశంతో ఉన్నటువంటి మహిళ, సాటి మహిళకి నేను ఇబ్బంది కలిగించినేమో నా మాటలతో అనేటటువంటి దాంతో నో టైంలోనే ట్వీట్ కూడా పెట్టి సర్వసభ్య సమాజానికి ఆమె తెలియజేసింది. పొద్దున్న కల్లానే ఈ విషయం అనేటటువంటిది వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎక్కడ కూడా ఆమె ఇబ్బంది పడొద్దు అనేటటువంటి సదుద్దేశంతో. దురుద్దేశమే గిట్టుంటే నేను చెప్పాను కేటీఆర్ లెక్కుంటారు. అయితే మళ్ళీ ఇప్పటికీ విడాకులకి రీజన్ ఏంటో తెలియదు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆ మాట ఎందుకు అనాలి? ఇప్పుడు అది వాళ్ళకి ఉద్దేశించి వాళ్ళ సొంత ఇంటి సమస్య లేకుంటే వ్యక్తిగతమైనది, మనం ఎవరం అసలు దాని గురించి మాట్లాడుకుంటాం. కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ దుమారం రేగే వీడియో అయిపోయిన తర్వాత ప్రెస్ అడ్రస్ చేసింది ఒకటి. ఆ ఒకటి కూడా ఏంటిదంటే, నైట్ ట్వీట్ చేసిన తర్వాత ఈ బీఆర్ఎస్ హ్యాండిల్స్ దీంట్లోనే ఉంటున్న వాళ్ళు అది ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు, అది ఆమె చెప్పింది కాదు అని అంటే దాన్ని ఆమె హ్యాండిలే అని చెప్పి రీకన్ఫర్మ్ చేస్తూ అవన్నీ పెట్టింది నేను కూడా పశ్చాత్తాపడుతున్నా, ఆమెకి అట్లాంటిది హాని కల్పించినప్పుడు నా యొక్క ఉద్దేశం అది కాదని స్పష్టతనిచ్చింది కదా. దట్ వాజ్ ద లాస్ట్ అడ్రస్ టు మీడియా కొండా సురేఖ గారిది. మీరు తర్వాత ఇప్పుడు ప్లే అవుతున్నటువంటివి, కొత్తగా వస్తున్నటువంటివి, మనం వింటున్నటువంటివి ఏవైతే ఉన్నాయో గత 10 సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వీడియోలని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొని వచ్చి చూడ్రి మళ్ళీ కూడా ఇట్లా అంటుంది అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారానికి పూనుకున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఆమె ఈ ట్వీట్ నేనే పెట్టినా అనేటటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీడియాతోటే మాట్లాడలేదు, పాత వీడియోలను తీసుకొని వచ్చి మరి ఎట్లా పోయింది చెప్పాలనేటటువంటిది ప్లే చేస్తున్నానంటే ఎవడాడుతున్నాడు ఆట అసలు ఈడ? ఎవడి ఉద్దేశం ఏంటిది? నేను ఇంకోటి కూడా అంటున్నాండి, ఇది కాంట్రవర్సీ అయినా సరే, మీడియాలో వచ్చింది ఈమె పొద్దటికలనే ఎక్కడ కూడా ఇబ్బంది జరగొద్దు, ఇది ఇక్కడికి ఎండ్ చేద్దామనే ఉద్దేశంతో అర్ధరాత్రి పూట ట్వీట్ పెట్టి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టిండ్రు. తన యొక్క ఉద్దేశం బాగుంది కాబట్టి. కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరి డైరెక్షనా ఏందా ఏం కథ మనకు తెలియదు. ఏ సెలబ్రిటీ హ్యాండిల్కైనా రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఫాలోవర్స్ అని ఎక్కువ ఉంటారు, మిలియన్స్లలో వెళ్ళిపోతుంది అది. అట్లాంటిది నిజంగా ఒక సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి కుటుంబానికి మంచి చేయాలనుకుంటే నువ్వు పోస్ట్ చేయకుండా ఉంటే రీచ్ పోదు. కావాలని పోస్ట్ చేసి వాళ్ళకేం అంతర్గతంగా ఉందో మనకు తెలియదు. కొంతమంది అయితే దాన్ని ఆడియోలు తీసి దాన్ని వివరంగా సవివరంగా దాన్ని ఇంకొంచెం విశ్లేషించి
మళ్ళీ పోస్ట్ చేసి దుమారం లేపి ఇంకా ఇంకా గబ్బు లేపింది ఓడు. దాని సంఘీభావం అనరా? మేము దేని ఉన్నాము. సంఘీభావం అంటారు? ఏమండి దేని సంఘీభావం అంటారు? ఒక ఆడపిల్లకి మంచి జరగలేదు, ఇగో గీ పిల్లకే మంచి జరగలేదు అని చెప్పి బజార్లకు తీసుకొచ్చి చూపిస్తారా? కాదు, అది చేసింది ఇంకొక ఆడది. ఆ అమ్మాయి తెలియకుండా చేసింది కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నా అని చెప్పి ప్రపంచం చూడకుండా ముంగటనే క్షమాపణలు పెట్టింది. అది కౌంట్ చేయండి మీరు. నేనేమంటున్నా, వీడియోని సారీ మన ఆ ఆడియోని మళ్ళీ తీసి దాని ఒక ఆడియో రూపకంగా తీసుకొని వచ్చి సెలబ్రిటీ హ్యాండిల్స్ లకి మీరు పోస్ట్ చేసేటటువంటి దాంట్లో మీ ఉద్దేశం ఏంది అసలు? మీరు ఎందుకు దాన్ని ఇంకా ఇంకా పోక్ చేసి ముందుకు తీసుకొని పోతారు? వాళ్ళంతా వాళ్ళు స్పందిస్తున్నారు కదా సెలబ్రిటీస్. మీరు ఎవరైతే స్పందన దేని అంటారు? దాని అంశం లేకుండా పలాంది మనం విన్నాము కాబట్టి మనం ఖండిస్తున్నాం, దయచేసి ఇట్లాంటి పునరావృతం కావద్దు, చట్టపరమైన ఏమైనా ఉంటే కూడా చర్యలకు తీసుకోండి అని అడగండి. కానీ దాన్ని తీసుకొచ్చి కావాలని అది పెట్టి, సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కవిత గారు, ఇది ఈ అంశమే కాదు, ఎవరమైనా ఇప్పుడు రేప్ కేసెస్లలో కూడా విక్టిమ్ పేరు మనం ఎక్కడ చెప్పం. చట్టం ఎందుకు అనంటే వాళ్ళ యొక్క ప్రైవసీని మనం కాపాడాలి కాబట్టి. సేమ్ ఇక్కడ సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా సరే ఇక్కడ జరిగిపోయింది, ఆమె రీచ్ అంతా కొండా సురేఖ గారు రీచ్ ఎంత ఉంటుంది మా అంటే మంత్రి అండి, అరే నేను ఎంత ఉంటుంది మా అంటే. కానీ తర్వాత సెలబ్రిటీస్ మొత్తం దాన్ని ఇంకింత పెంచుకుంటా పోయి దాని మీద ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేసుకుంటా పోతే మన ఉద్దేశం ఏంది? ఫుల్ స్టాప్ పెడదామా, కంటిన్యూ చేద్దామని ఉందా? ఆమె అర్ధరాత్రి పూట పెట్టేసింది, కంటిన్యూ చేయాలనేటటువంటి ఉద్దేశం ఆమెకుంటే సారీ చెప్పదంటున్నా కేటీఆర్ లెక్క ఇప్పటిదాకా చెప్పలేడు. సారీ చెప్పలేదు, అన్యదా భావించకండి అన్నారు. దాని మీనింగ్ ఏంటిది? అన్యదా భావించకండి అంటే డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ అని. వేరే లెక్క తీసుకోకండి. నాకు మీరు స్ఫూర్తి. అసలు నేను మిమ్మల్ని దురుద్దేశంతో మాట్లాడింది కాదు, నాకు మీరంటే అభిమానం అని చెప్పేటటువంటిది ఏంది అన్నట్టు. పశ్చాత్తాపం అంటారు దాన్ని. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం ఏముంటది? అయితే ఇక్కడ బీసీ మహిళ అనే మాట ఎందుకు? బీసీ మహిళ అయితే ఏదైనా అనొచ్చా? ఒక మంత్రిగా ఉన్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, తనకి ఒక కూతురుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు. బీసీ మహిళ అంటే ఎక్స్క్యూజెస్ ఉంటాయా? నేను ఒకటి చెప్తా, అంటే సమాజంలో ఒకటి ఎట్లుంటది అంటే అన్నిటినీ కంపేర్ చేస్తారు. ఇప్పుడు అట్లా అంటే నేను ఓసీ నేను రెడ్డిని కాబట్టి మనం ఇంకో లైన్ లో మాట్లాడదామంటే అట్లా కరెక్ట్ కాదు. మీకు అహంభావం ఉంది అనేది వస్తుంది, దాన్ని అక్కడ మీరు చూపించుకుంటున్నారు అనేది. నేను ఏమంటా అనంటే సపోజ్ ఇదే తరహాలో సపోజ్ ఇంకోరన్నా మాట్లాడారు అనుకో, వాళ్ళ మీద ఏమో చర్యలకి ఉపక్రమించకుండా తర్వాత వాళ్ళ మీద స్పందించకుండా, అదే ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లేడీ మాట్లాడి ప్రాయశ్చిత్తం కూడా ప్రకటించిన తర్వాత భావోద్వేగానికి గురైన తర్వాత తనకు సర్కమ్స్టాన్షియల్ అసలు అట్లాంటి స్టేట్మెంట్స్ చేసేటటువంటి పరిణామాలు మనకు తెలిసిన తర్వాత కూడా కఠినంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ మీద చర్యలకు ఉపక్రమించాల్సిందే అనేటటువంటిది ఎప్పుడు స్పందించిన వాళ్ళు ఇప్పుడు స్పందిస్తారు అనుకోండి, కొత్తగా ఓడికైనా డౌట్ వస్తుంది. ఎందుకు పోయి ఇన్ని రోజులు అదే వేరే వాళ్ళు మాట్లాడుతూనేమో ఎవరు సపోర్ట్ చేయడు, డ్రగ్స్ అయితేనేమో ఎవరు సపోర్ట్ చేయడు, లేకపోతే కాస్టింగ్ కౌచ్ అయితేనేమో ఎవరు సపోర్ట్ చేయడు, లేకపోతే ఇంకొకటి ఇదే పొలిటికల్ పవర్ స్టార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అమనాభూతులు తిరితే ఎవరు సపోర్ట్ చేయడు. కానీ ఈమె మాట్లాడగానే ఒక బీసీ మహిళ అయ్యేసరికి, ఆమె ఒక మంత్రి పదవులు ఉండేసరికి అందరు సపోర్ట్ చేసి క్రిమినల్ డిఫేమేషన్ వేసి ఆమె జైలుకి పంపాల్సిందే అనేటటువంటి ఎందుకు వస్తుంది అనే చర్చ జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకు జరగొద్దు అంటారు? అరే నేనేమంటున్నా, చర్చ జరుగుతుంది అంటున్నా. నేను ఇక్కడ ఉందా లేదా నేను మాట్లాడతలేను మళ్ళా. సో అక్కడ కూడా ఇట్లాంటివి ఉన్నప్పుడు ప్రస్తావన జరిగినప్పుడు వీళ్ళు ఎవరు స్పందించాల్సింది. తోటి మహిళలకు ఇంకా అన్యాయం జరుగుతూ ఉంది. వీళ్ళే ఎవరైతే కుక్క పిల్లల్ని కాపాడదామంటారో, మనుషులు బాగుండాలని అంటారో ఆ రోజు కూడా స్పందించాల్సింది. మన ఇంటి దాకా వస్తేనేమో మన అందరికి ఒక లెక్క ఉంటుంది, మందేమో చచ్చిపోనా. అట్లా ఉండొద్దు అంటున్నా నేను. అందరికి ఒకటే లెక్క రియాక్ట్ కాండి ప్లీజ్. నేనేమో ఎవరిని చిన్న చేస్తలే పెద్ద చేస్తలేను, కానీ అన్యాయం అనిపించినప్పుడు అందరికీ ఒకటే లెక్క మీరు స్పందించాలి. అది నీ ఇండస్ట్రీలోనే చిన్న సైజు ఉంటున్న వాళ్ళకి అన్యాయం అయితేనేమో పెద్దోళ్ళ లెక్క మేము వాళ్ళని బుల్డోజ్ చేసేస్తాం, తొక్కిపడేస్తాం. అది మాత్రం 4 గోడల నుంచి బయటకు రావద్దు. కానీ బయట నుంచి వచ్చినప్పుడు మాత్రం బొంబాటు చేసేసేస్తాం అనేటటువంటిది ఉండొద్దు. ఇది టూ పర్సనల్ వ్యవహారం లాగా అనిపించింది. నిజంగా కేటీఆర్ మీద కోపం ఉంది, కేటీఆర్నే టార్గెట్ చేయాలి, ఆయన్నే అటాక్ చేయాలి, లేకుంటే కేటీఆర్ చేసిందంతా తప్పు దాన్ని అనుకుంటే దాన్ని నిరూపించాలి, రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ అన్నెసెసరీగా ఇంకెవరునో, అది కూడా రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అలా లింక్ చేసి పెట్టడం అనేది, సో అధిష్టానానికి కంప్లైంట్ చేశారు అమలా అక్కినేని. మరి దానికి మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకని రెస్పాండ్ అవుతున్నారు, లేకుంటే మళ్ళీ భట్టి విక్రమార్క గారు ఎందుకని రెస్పాండ్ అవుతున్నారు? అలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అసలు? ఏమన్నారు వాళ్ళు? రాహుల్ గాంధీకి ఎందుకు కంప్లైంట్ చేయాలి అనేది, లేకుంటే బీసీ మహిళ వదిలేసేయండి అనేది, లేకుంటే రాహుల్ గాంధీ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటారా మీరు? అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇలాంటి అన్నెసెసరీ వ్యాఖ్యలు చేయడం? నేను ఒకటే చెప్తా,
మీరు ఒక మనిషి చేసింది కాబట్టి పూర్తి పార్టీని ఏదైతే అట్రిబ్యూట్ చేసి చేసేటటువంటి జరుగుతుందో మరి మూవీ ఇండస్ట్రీలో ఎవరో ఎక్కడో తప్పు చేస్తే మొత్తం ఇండస్ట్రీని కూడా అదే ముద్ర వేద్దామా? సో ఇది పెద్దలుగా నా వాళ్ళు question. రెస్పాండ్ నేను ఒకటే చెప్తున్నా, అవ్వాల్సిన ఒక వ్యక్తి తన యొక్క ఆవేశంతో వ్యక్తిగతంగా అన్నటువంటి మాటల్ని పార్టీకి ఆపాదించి నువ్వు అధిష్టానం దృష్టికి తీసుకొని పోయేసేసి పార్టీని మొత్తం కూడా రంగు వేరే లెక్క చిత్రీకరించేటటువంటిది ఏదైనా జరిగినప్పుడు మరి మూవీ ఇండస్ట్రీలో కూడా ఏదైనా చిన్నపాటిది జరుగుతుందో మొత్తం ఇండస్ట్రీ ఎట్లుంటుంది అనేటటువంటిది మేము కూడా గట్లనే బట్టకాల్చి మీద వేద్దామా? అంటే అప్పుడు ఇండస్ట్రీ పెద్దలుగా వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇలా మరి ఇదే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అమనా బూతులు తిట్టారు, ఆ రోజు ఎందుకు స్పందించలేదండి మీరు? నా స్ట్రైట్ క్వశ్చన్. అది పొలిటికల్ గా జరుగుతున్నట్టు ఏది పొలిటికల్ గా? ఆయన కూడా యాక్టరే కదా, ఆయన కూడా యాక్టరే కదా, పాలిటిక్స్ లో ఆయన కూడా యాక్టరే కదా. ఇప్పుడు అందరూ రెస్పాండ్ అవుతున్నారు కదా సో దానికి. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం కనీసం ఆ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చిందనే పాజిటివ్ నోట్లకే వద్దాం. ఇక్కడ ప్రభుత్వం మంచిగా ఉంది, పారదర్శకంగా ఉంది కాబట్టి అందరూ కూడా బయటికి మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఉంది. గతంలోనేమో ఇట్లాంటి వనంగానే డ్రగ్ కేసులు బయట పెట్టేటోళ్ళు, బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు ఎక్కువ ఉండేటోళ్ళు, ఫోన్ ట్యాపింగ్లలో వినేటోళ్ళు. మన యొక్క బతుకులు మన చేతులలో లేవు, ఇదేదో టీ బ్యాగ్ ఉంటుంది కదా గ్రీన్ టీకి తాగేటప్పుడు, అట్లా ఉండే మన బతుకులు ఇంకోటి చేతులు అనేటటువంటి ఉండేనేమో అప్పుడు వాళ్ళకి. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత స్వేచ్ఛా స్వాతంత్రాలు మనకి ఇచ్చినాం. అట్లా అని చెప్పి మీరు హోల్ కాంటెక్స్లో నా యొక్క మాటల్ని మీరు తీసుకోవాల్సింది ఎట్లా అంటే, కొండా సురేఖ గారు ఆవేశంతో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా మాట్లాడినరు. పాయింట్ నెంబర్ 1. ఆ యొక్క వ్యాఖ్యలు ఖండించదగినవి, ఖండించినము. తను కూడా ఉపసంహరించుకుంది అండ్ క్షమాపణలు కూడా చెప్పింది. అన్నదిగా భావించవద్దు అన్నది, అమ్మ నువ్వు నాకు స్ఫూర్తి అని కూడా అన్నది. ఓకే, ఇది ఇక్కడికి కాసేపు పక్కన పెడదాం. ఏ ఉద్దేశంతో అర్ధరాత్రి పూటనే ట్వీట్ పెట్టింది, ఎందుకంటే నో టైం కూడా రియాక్ట్ అయింది. ఇది ఇంకా కూడా ఇక పెద్దగా కావద్దు, వాళ్ళ యొక్క డ్యామేజ్ అనేది నేను కంట్రోల్ చేయాలి, నా నోట్లోకి ఎంచిపోయింది కాబట్టి నా నుంచే పశ్చాత్తాపం అనేది కనిపించాలని చేసింది. తర్వాత ఇక సముద్రం పడ్డట్టు ఏమేమైందో మీకు తెలుసు, నాకు తెలిసి ఈ చర్చకి ఎట్లా దారితీస్తుందో మనందరికీ తెలుసు. అది ఒక కుటుంబాన్ని అంటున్నప్పుడు మేము చెప్పొద్దా అనేటటువంటిది అది కూడా వాళ్ళ స్వేచ్ఛ, నేను కాదన్నాను. అది వాళ్ళ స్వేచ్ఛ కాదు, అసలు వాళ్ళ హక్కు, వాళ్ళ హక్కు అనాలి ఖచ్చితంగా. కోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అరే నేనేమంటున్నా, కోర్టు దాకా పోతే కోపంతో అన్నారా లేకపోతే కావాలని అన్నారా అనేటటువంటి చర్చ రాదు. కోర్టుకు పోయినప్పుడు సబ్జెక్ట్ మ్యాటరు, అసలు తన యొక్క మెన్స్రీ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిదేనా, నాగార్జున గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆమె ప్రెస్ మీట్ పెట్టి అన్నదా, తర్వాత రిమోట్స్ ఎక్కడ కనిపించకుండా గిట్ట చూపించిందా, లేకపోతే సమంతతోటే మాట్లాడాలి కాబట్టి అని అన్నదా అంటే సరే, యాజ్ అన్ అడ్వకేట్ కూడా అదంతా వేరే కాంటెక్స్ట్. ఆమె కావాలని అనలే, కేటీఆర్ని టార్గెట్ చేసింది, మధ్యలో ఇలా రిఫరెన్స్ తీసుకొని నీ చరిత్ర ఇది, నీ చరిత్ర. బట్ తప్పుడు ఉదాహరణలు తీసుకున్నారు కదా. నేను అంటున్నా మన సైడ్కి ఎంచి ఎవ్వరమైనా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండించినాం. ఏ వేదిక మీరు తీసుకోండి, ఎవ్వరం బ్యాకప్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అన్న వ్యక్తి ప్రాయశ్చిత్త పడుతుందండి. ఇక మనం అంతా ఏముంటుంది అది, అయినా సరే నువ్వు అన్నావు కాబట్టి నువ్వు శిక్షించాల్సిందే అంటే చట్టం అనేటటువంటి అందరికి ఓపెన్ డోర్సే కాబట్టి మీరు అయినా కూడా ప్రొసీడ్ కండి. మేము అట్లా పోతామని బెదిరిస్తున్నామా? నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి బెదిరిస్తున్నావు. కానీ మేము మాత్రం ఒకటి ఖచ్చితంగా ఏం చెప్తున్నామనంటే, మీ ఇండస్ట్రీలో కూడా, మీ మూవీ ఇండస్ట్రీలో కూడా ఏ చిన్న తప్పు జరిగినా అంతే స్పందించుర్రి. ఇప్పటి నుంచి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది ఏవైనా కూడా. ఎందుకు అని అంటున్నా అంటే, మన కాడ జరుగుతానేమో తప్పు కాదని ఎవరం మాట్లాడము, వేరే కాడ జరగంగానేమో ఇంకోటి అయిపోయింది అన్నట్టు అది పద్ధతి కాదంటున్నాం మేము ఎవరమైనా. పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకుంటారు? కోర్టుకు వెళ్తున్నారు, అదంతా కోర్టు వ్యవహారం, కోర్టు చూసుకుంటుంది కాబట్టి పార్టీ పరంగా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆవిడని సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ వస్తోంది. ఆమెకు పార్టీతో సంబంధం ఉందా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి మాటల్నే ఆవిడ వినిపించారు అనేది వస్తోంది. ఇది అన్నోడు కూడా చెప్పారు, వాళ్ళ మీద కూడా మనం డిఫమేషన్ ఇద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారే అనిపించారు అనేటటువంటి వ్యాఖ్యలు ఎవడన్నాడో నాకు చెప్పు, నేను పర్సనల్ కంప్లైంట్ ఇచ్చి డిఫమేషన్ ఇస్తా. నేను కూడా ఇస్తాను, నాకు కూడా చట్టం ఉంది కదా. అడ్డమైన మాటలు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు మా కొండా సురేఖ కానీ మరి ఎట్లయితే తప్పు పడుతురో సేమ్ ఇట్లాంటి అడ్డమైన వాదనలు ఎవడైతే చేస్తున్నా ముఖ్యమంత్రి గారే అనిపించిరేమో అని ఎవడైతే అంటున్నా వాడిది కూడా లెక్కేందో. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇప్పటికి హైడ్రా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ, ఇవన్నీ మనం ఒక కోర్ లైన్ మిస్ అవుతున్నాము కవిత గారు. మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క అహంకారం తగ్గట్లేదు, ఆయనలో ప్రాయశ్చిత్తం కనిపించట్లేదు. ఆయన ఇప్పటి వరకు కూడా కనీసం క్షమాపణ కాదు కదా, ఖండించడం కూడా జరగలేదు. మహిళల మీద మాట్లాడేది ఆయననే. నిండు సభల సీతక్క మీద మార్ఫుడ్ వీడియో ఎవడో దరిద్రపు నా కొడుకు చేస్తే కనీసం నువ్వు దాని మీద చర్యలకు ఏమి ఉపక్రమించినావు? మీ హ్యాండిల్స్ అవన్నీ, మిమ్మల్ని రోజు మోసేటటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ మహిళలకు ఎక్కడ కూడా మర్యాద ఇస్తలేరు. సో మీరు ఆ హ్యాండిల్స్ మీద చర్యలు తీసుకోవాలి. కేసులు అయితే అవి ఖచ్చితంగా, అవి కేసులు అయ్యేటివి అయితే చట్టం తరపున తను చేసుకుంటూ పోతుంది. కానీ నేను నీకు
నువ్వు ప్రజాస్వామ్యంలో ఉంటున్నప్పుడు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటిది? అయితే ఇప్పుడు పార్టీ పరంగా కొండా సురేఖ గారి మీద ఏమైనా చర్యలు, మంత్రి పదవి నుంచి తొలగించాలి, ఆవిడని బర్తరఫ్ చేయాలి, ఎవరు అడుగుతారు? అది మేమేం అడుగుతలేం. మా పార్టీకి పార్టీ నుంచి మీరెందుకు అడుగుతారు? మీరు అడగరు కదా. ఎవరు అడుగుతారు? వినిపిస్తున్నవి మహిళా సంఘాలు కావచ్చు, ప్రాయశ్చిత్తం కనబర్చినటువంటి వ్యక్తిని అరే నాకేంచి అన్యాయమైందని తోటి మహిళ గురించి నా తోటి మహిళకి ఇబ్బంది జరిగింది, నేను అట్లాంటి దాని కానీ నేను అట్లా మాట్లాడాను. ఆ ఆవేదన ఏందో నాకు తెలుసు. అది ఇంకొకరికి ఆవేదన జరగనియొద్దు. నా వ్యాఖ్యలు వాళ్ళకి ఇబ్బందికరంగా మారినాయి కాబట్టి బేషరతుగా నేను ఉపసంహరించుకుంటున్నా. నేను మీరే నాకు స్ఫూర్తి అని అనేది ఏమంటారు క్షమాపణల లెక్కనే తీసుకొని అంతకంటే ఎక్కువ అంటున్నా నేను. అంతకంటే సారీ అని చెప్పేసి అయిపోతుంది. ఆ ఉమెన్ కమిషన్ కాడికి వచ్చినప్పుడు ఓకే సారీ అంటే అయిపోద్దా? నీ ఉద్దేశం మారినట్టు ఉండాలి కదా. నీ లోపల చలనం అనేది ఖచ్చితంగా కనిపించింది కదా. ఖచ్చితంగా కాకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాత వీడియోలు అన్నిటివి వస్తున్నాయి అనుకుంటే తన స్వభావమే అంతా, తన మాట తీరే అంతా ముందు నుంచి తను అలాగే ఉంది, ఇది కూడా అందులో భాగంగానే వచ్చింది అనే మాటకి ఏం చెప్తారు? మన తెలంగాణ యాస భాషలలో కొంచెం నాటుగా కనిపిస్తుంది, గుణం అంతా సాపే ఉంటుంది, భాషలో కొంచెం కఠినత్వం లెక్క కనిపిస్తుండొచ్చేమో కానీ మనసు మాత్రం ఎట్లుంటారంటే చాలా నిమ్మలంగా ఉంటాం. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు అనేటటువంటి ప్రస్తావన చాలా తేలిగ్గా మాట్లాడుతాం తెలంగాణలో. నాయనని కూడా పట్టుకొని మనము నువ్వు అనేటటువంటి ప్రస్తావన, అమ్మని పట్టుకొని నువ్వు అనేటటువంటి ఉంటుంది. అదే ఆంధ్ర దానికి పోయినప్పుడు మనం కొంచెం మీ గౌరవప్రదంగా ఉండేటటువంటి భాష ఉంటుంది. అంతే తప్ప నువ్వు దాన్ని అట్లా చూడండి తప్ప ఆమె ఎప్పుడు కూడా ఇట్లనే మాట్లాడుతుంటుంది అని అంటే ఆమె కొంచెము స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి ఫస్ట్ కెంచి కూడా. ఆమె కొత్తగా ఈ మధ్యలో క్రియేట్ అయిన వ్యక్తి కాదు, ఆమె జనాలకించి వచ్చింది. తర్వాత ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా అంత జనాల కోసం పోరాటం చేసి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా బయటకు వస్తున్నాయి కదా. కొండా సురేఖ, కొండా ముందు నుంచి ఇలాగే ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఒక టార్చర్ హౌస్ ఉండేది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. టార్చర్ హౌస్ ఉందా, లేకపోతే వాళ్ళు జనాల కోసము జనాల గురించి కొట్లాడికే ప్రాణాలకు కూడా తెగించుకుంటా ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి స్థాయి దాకా పోయి రిటర్న్ వచ్చిన వాళ్ళ ఇదంతా కదా పెద్ద చరిత్ర. కొండా గారి చరిత్ర అంటే ఇక సినిమానే చూడాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం చెప్తున్నా, సినిమానే చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా వెనక్కి పోతే వాళ్ళు చేసేటటువంటి పోరాటం అనేది చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. వాళ్ళ కోసం సావనికే జనాలు సిద్ధంగా ఉంటారు. సో ఇప్పుడు కొండా సురేఖ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? ఎవరు చెప్పారు? అది మంత్రి పదవి అలాగే ఎందుకంటే ఇప్పుడు మనం అందరం చర్చ సెలబ్రిటీల గురించి చేస్తున్నాం. హ్యాండిల్స్ వీళ్ళందరూ కూడా ఖండిస్తారు కదా. సో ఇందులో కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత వచ్చినటువంటి ట్రెమోర్స్ కాబట్టి ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ కేటీఆర్ ని రాజీనామా చేయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేలకు రాజీనామా చేయాలి, రాజకీయాలకి పనికే రాడు ఆయన చేయమన్నారు. ఫస్ట్ ఆడికి స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత కొండా సురేఖ మీద తర్వాత మాట్లాడదాం. ఇది ఫస్ట్ ఆడికి మొదలు పెడదాం. నువ్వు కనీసం క్షమాపణ కాదు కదా ఖండిస్తలేవు. నీలాంటి వాడు తెలంగాణ సమాజానికి చాలా ప్రమాదకరం అంటున్నాను నేను. నువ్వు సారీ బేషరతుగా క్షమాపణలు కేటీఆర్ చెప్పాలి. తర్వాత దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఇంకొకసారి పునరావృతం కాకుండా పార్టీ శ్రేణుల్లో వాళ్ళలో మరి క్లాసులు పెడతాడా, లేకపోతే ఇంకోటి అవుతాడా, పార్టీలకి బహిష్కరిస్తాడా, కానీ మొత్తం కూడా ఆయన యొక్క పార్టీలో ప్రక్షాళన జరగాలి. సో మీరు కూడా చేయాలనుకుంటా సోషల్ మీడియా అకౌంట్లని మీరు చేస్తారా? మా అకౌంట్లలో లేవు. మా అకౌంట్లలో ఇట్లా బూతులు తిట్టేటట్టుంటే బాగానే ఇలాంటి కంటెంట్ లేదా? ఎప్పుడు లేదు. అది కూడా చెప్తున్నా. యాజ్ ఏ మీడియా కమిటీ చైర్మన్ లెక్క నేను చెప్తున్నా. నేను ఎప్పుడు ఎట్లాంటివి ఎంకరేజ్ చేయలే. మీరు నా హ్యాండిల్స్ కూడా చూడరు, అదే వాళ్ళ దాంట్లో ఉంటున్న వాళ్ళ హ్యాండిల్స్ చూడరు. ఒక వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడతారండి. వ్యక్తిగతంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీది కాదు. మేము కొంచెం ఘాటుగా మాట్లాడతాం. ఘాటుగా అంటే నువ్వు అని అంటాం, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఒత్తి మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం మనం. కానీ వ్యక్తిత్వాలతోటి వ్యక్తిగతంగా పర్సనల్ ఫ్యామిలీలోకి పోవాల్సినటువంటి అవసరం లేదంటున్నా. అరే లెటస్ బిల్డ్ హెల్దీ ఎన్వైరన్మెంట్. తెలంగాణలో హెల్దీ పాలిటిక్స్ వస్తాయా? తెలంగాణలో రావాలని కోరుకుంటున్నాం. మేము అధికారంలో ఉన్నాం, రావాలనేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాము. అసలు డ్రగ్స్ లేని తెలంగాణ అవుతుందా అని అడిగిర్రు. అవుతుంది కదా. పాత కేసులన్నీ తవ్వుతారా మరి? గతంలో తీసినవి కోర్టు కొట్టేసినటువంటి కేసులు కాక కొత్తగా ఏ కేసులు అవుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం చట్టం మాత్రం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు కోర్టు పరిధిలోకి పోయి సబ్సిడీస్ ఉన్న మ్యాటర్లు కొట్టేసినటువంటి మ్యాటర్లు కాకుండా ఏమైనా కొత్త వచ్చినాయి అనుకోండి, కొత్త వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు తెలంగాణలో. ఎందుకంటే భయభ్రాంతులకు గురైపోతారు. ఒక రాష్ట్రం కింద ఇంకో రాష్ట్రం ఈ రోడ్లకి పోవాలన్నా కూడా లాగులు తెచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. అట్లాంటిది ఈరోజు కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో దీంట్లో కొత్తగా అట్లాంటివి పనులు చేస్తారని అయితే నేను అనుకోను.
సో ఇది మార్పు అనేది సాధ్యం అవుతుందా లేదా? సో ఎలాంటి మార్పు వస్తుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి చర్యలు లాస్ట్ ఒక ఉంటాయి? చిన్న రిక్వెస్ట్ అయితే ప్లీజ్. మూవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రజాప్రభుత్వం వచ్చింది, మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలు లేకపోతే 4 గోడల మధ్యలోనే కులిమి సావాల్సినటువంటి అవసరం మీకు లేదు. బాజప్తా బయటికి రండి, ఆడెంత పెద్దోడైనా సరే. మీ పట్ల జరిగినటువంటి అన్యాయాలు లేకపోతే అక్రమాలు లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వంచినట్టుంటే బయటికి వచ్చి బాహటంగా మాట్లాడండి, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వండి. ఈ ప్రజాప్రభుత్వము ఎవరినైనా కూడా ఉపేక్షించదు. సైజ్ తోటి ఎవడు ముందుకు పోడు, ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి. ఇప్పుడు ఈ మాట చెప్పారు కాబట్టి ఆల్రెడీ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కేరళ గవర్నమెంట్ ఒక జస్టిస్ హేమా కమిటీ అనే దాన్ని ఫామ్ చేసింది 2017లో. కాస్టింగ్ కావచ్చు, మీ టూ మూవ్మెంట్కి సంబంధించి. ఇప్పుడు ఎలాగో మీరు ఒక పిలుపునిచ్చారు, ఫిల్మ్ ఇండస్ట్రీలోంచి బాధితులు ఎవరైనా ఉంటే బయటికి రావాలి. మీరంతటా మీరే యాజ్ అడ్వకేట్గా కూడా కెన్ యూ సజెస్ట్, ఇలాంటిది అవుతోంది, గతంలో వచ్చాయి చాలా వరకు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అలాంటప్పుడు ఎందుకు పెద్దలు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరు స్పందించలేదు అని, అలాంటిది ఏమైనా మీరు కాన్స్టిట్యూట్ చేస్తారా? మీరు ఫామ్ చేయమని మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఖచ్చితంగా అండి. ఎవరికైనా కూడా అన్యాయం జరగకుండా ఉండాలి. ఏదో పేద కుటుంబాలకి ఎంచి వచ్చిర్రనో లేకపోతే పాత బ్యాక్గ్రౌండ్ లేదనో లేకపోతే ఆ హైరార్కీ నుంచి ఆ బ్లడ్ లైన్లో లేరనో తొక్కి పడేస్తున్నటువంటి వాళ్ళు, జీవితాలను ఆగం చేసుకుంటున్నటువంటి వాళ్ళు, నమ్మి ముందుకు పోయి మోసపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది సమాజంలోకి ఎట్లా రావాలి, ఎవరిని చెప్పుకుంటే ఏమైపోతుంది, ఉన్న జీవితాలను తొక్కుతారేమో అనేటటువంటి భయంతో బతుకుతారు. కానీ ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, బాగా చెప్తా బయటికి రండి, మీకు అన్న ఉన్నారు. మీరు కూడా ఒక కమిటీ లాంటిది 100% చేద్దాం, 100% చేద్దాం. అట్లాంటిది ఏమన్నా ముఖ్యమంత్రి గారు మాకంటే ముందున్నారు. అలాంటప్పుడు ఫస్ట్ కొండా సురేఖ నేను అంటుంది అన్యాయం జరుగుతాయి. ఒక అమ్మాయిని వంచి అఘాయిత్యాలు చేసినా కూడా కుమిలిపై వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే ఇండస్ట్రీలలో. బయటికి రానటువంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చింది, గతంలాగా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి జీవితాలని ఆగం చేసేటటువంటి వ్యవస్థ లేవంటున్నాం మేము. ఇప్పుడు బయటికి రండి అంటున్నాం. ఆగమయ్యారు అనుకుంటే ఫోన్ ట్యాంపింగ్ కి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే మీరు ఐడెంటిఫై చేసేసి అది కూడా బయటికి తీసుకురావచ్చు కదా, సుమోటోగా స్వీకరించేసి. మళ్ళీ అప్పుడు మీరే అంటారు కక్షపూర్త రాజకీయాలు మీరే చేస్తారు అని చెప్పి. మేమెందుకు అనాలి? ఎవరైతే బాధితులు బాధ్యత బయటికి రండి అని మేమే. రామ్మోహన్ గారు ఇప్పుడు ఒక పిలుపునిచ్చారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇన్సైడ్ ఇండస్ట్రీలో జరిగేది కావచ్చు, బయట నుంచి ఇలాంటి ఎక్స్టర్నల్ గా జరిగేవి, వీటంటే ఎవరున్నా కానీ మేమున్నామని ఒక భరోసా 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మీ అందరికీ కూడా ఒక పెద్దన్న లెక్క ఉన్నాడు, మీ అందరినీ కాపాడుకోనికే ఉన్నాడు. ఈ ప్రభుత్వాన్ని నడిపించుకుంటుంది మీ అందరి సహకారంతో, మీ అందరి బాగు కోసమే, మీ అందరి రక్షణ కోసమే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అనేటటువంటి విషయాన్ని నేను మళ్ళీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.